హాయ్ నమస్తే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హ్యాపీది సెకండ్ బర్త్డే షాపింగ్ అని మాల్కి వచ్చాము. హ్యాపీ అయితే ఎంత ఫాస్ట్గా గ్రో అయిపోయాడు అనిపిస్తుంది. అప్పుడే 2 years నిండిపోయా అనిపిస్తుంది. ఎంత ఫాస్ట్గా గ్రో అయిపోయాడు అసలు. మదర్స్ అందరికీ కూడా ఇలానే ఉంటుంది కదా, పిల్లలు ఏంటి ఇంత త్వరగా పెద్దగా అయిపోతున్నారు అని. నాకు కూడా సేమ్ అలానే ఉంది. మేము షాపింగ్ చేయడానికి సిటీ సెంటర్కి వచ్చాము. ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేశాను ఈ మాల్ ఎలా ఉంటుందో చూపించడానికి. మాల్ అయితే ఎంట్రన్స్ అయితే చూపించాను కదా, ఇలా ఉంటుంది. ఇది చాలా పెద్ద మాల్. నేను ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాల్ అంతా తిరిగి చూడలేదు. ఇది సెకండ్ టైము. ఇప్పుడు కూడా కంప్లీట్గా చూడలేదు, ఎందుకంటే చాలా పెద్దది కదా. అంతా చూడాలి అంటే మాత్రం ఓపిక అస్సలు ఉండదు. అంత పెద్ద మాల్, అందులోనూ హ్యాపీతో అయితే చాలా కష్టం. ఇక్కడ ఎంట్రన్స్ పైన నుండి, ఎందుకంటే పైనే కార్ పార్కింగ్ అంతా ఉంటుంది. పైన కార్ పార్కింగ్ చేసి డైరెక్ట్గా లోపలికి వస్తాము. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూసారా లండన్ అని చెప్పేసి పింక్ థీమ్లో. ఈ థీమ్ అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. కాకపోతే కిందకైతే మేము వెళ్ళలేదు, అంతా పైన తిరిగి చూసేసాము ఫాస్ట్గా. ఎందుకంటే హ్యాపీ కూడా ఉన్నాడు, అప్పటికే టైం కూడా అయిపోతుంది, లేట్ అవుతుంది అని చెప్పి త్వరగా పైన మాత్రమే మేము షాపింగ్ చేసాము. ఈ మాల్లో మొత్తం అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి. లైక్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. గుచి, సెఫోరా ఇలాంటి బ్రాండ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడైతే మాల్లో ఎక్స్ప్లోర్ చేసి చూడడానికి చాలానే ఉంది. కాకపోతే ఫస్ట్ హ్యాపీ షాపింగ్ అయిపోవాలి. హ్యాపీకి డ్రెస్ ఇంకా షాపింగ్ ఏదైతే అనుకున్నామో అవంతా అయిపోయాక కానీ మా కోసం మేము చూసుకోవద్దు అనుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ హ్యాపీకి డ్రెస్ తీసుకోవడం. నేను షాపింగ్కి వెళ్ళేటప్పుడు మైండ్లో ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయి వెళ్ళాను, హ్యాపీకి సేమ్ అలానే తీసుకోవాలి అన్నట్టు. ఇలా ఒకటే మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న కలెక్షన్ ఏమీ నచ్చదు. మన మైండ్లో ఉన్న డిజైన్ మాత్రమే మనకు కావాలి అనిపిస్తుంది. ఎప్పుడు అలా కాకుండా గో విత్ ఫ్లో అన్నట్టు వెళ్ళిపోవాలి. అలా అనుకుంటాను కానీ ఎప్పుడు అలా జరగదు. ఫస్ట్ అయితే హ్యాపీకి డ్రెస్ కోసం మదర్ కేర్లోకి వెళ్ళాము. ఇది మదర్ కేర్. ఇందులో చూడాలి కానీ చాలా స్టఫ్ ఉంది. ఇంకా బ్యాక్ టు స్కూల్స్ కదా, ఇక్కడ స్కూల్స్ ఓపెన్ అవుతాయి సెప్టెంబర్ నుండి. సో బ్యాక్ టు స్కూల్ స్టఫ్ అంతా ఉంది ఇక్కడ. పిల్లలకి యూనిఫామ్స్ దగ్గర నుండి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడంతా స్కూల్కి రిలేటెడ్ స్టఫే ఉంది. హ్యాపీకి అయితే ఏ డ్రెస్ సెట్ కాలేదు. ఇంకా మేము మ్యాక్స్కి వెళ్ళిపోయాము. మ్యాక్స్లో అయితే హ్యాపీకి నేను ఎలాంటి డ్రెస్ కావాలి అనుకున్నానో సేమ్ డ్రెస్ దొరికింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే మ్యాక్స్లో నాకు డ్రెస్ ఏమీ సెట్ కాలేదు. షాపింగ్ చేసి అలసిపోయాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే ఫుడ్ కోర్ట్కి వచ్చాము ఏమైనా తిందాము అని. ఐస్ క్రీమ్ చూడగానే ఐస్ క్రీమ్ తినాలి అని క్రేవింగ్ వచ్చింది. తర్వాత పక్కనే క్యారీ4 ఉంటే క్యారీ4కి వెళ్ళి కొన్ని కావాల్సిన గ్రోసరీస్ తీసుకోవడానికి క్యారీ4కి వచ్చాము. తర్వాత నేను నా షాపింగ్ కోసం స్ప్లాష్కి వెళ్దాము అనుకున్నాము. కాకపోతే క్యారీ4లో తిరిగేసరికి మా ఎనర్జీ అంతా అయిపోయింది అక్కడే. పిల్లలకి అసలు ఎంత ఎనర్జీ ఎలా వస్తుంది, అంత సేపు తిరిగినా అసలు హ్యాపీ అలసిపోలేదు. ఇక్కడ చూడండి ట్రాలీ వాడే క్యారీ చేస్తాను, మమ్మల్ని ఎవరిని అసలు పట్టుకొని ఇవ్వట్లేదు, వాడే క్యారీ చేస్తాడంట. ఎలా చూస్తున్నాడో మళ్ళీ. మేము హెల్ప్ చేస్తాం నానా అంటే అస్సలు వద్దు అంటున్నాడు. వాడే చాలా దూరం నడిపించుకొని తీసుకొచ్చాడు ఆ ట్రాలీని. తర్వాత ఇంకా నడిపించలేక వాళ్ళ డాడీని పిలిచేసి వాళ్ళ డాడీకి ఇచ్చేసాడు. ఇవన్నీ మెమరీస్ లాగా ఉండిపోతాయని నేను అన్ని రికార్డ్ చేసి వ్లాగ్ లాగా షూట్ చేస్తున్నాను. ఇవన్నీ పెద్దయ్యాక హ్యాపీ చూసుకుంటాడు కదా అని. ఇవి పెద్దయ్యాక చూసుకొని నేను ఇంతలా అల్లరి చేసేవాడినా, ఇలా తిరిగేవాడినా అనుకుంటాడు కదా. ఇంకా ఇండియాలో మా పేరెంట్స్ ఇంకా అమ్మమ్మ వాళ్ళందరూ హ్యాపీని చాలా మిస్ అవుతారు. అందుకోసమని ఇలా వీడియోస్ తీసి ఎడిట్ చేసి వ్లాగ్ లాగా పెడితే వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళకి కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఇలాగ వ్లాగ్స్ తీసి పోస్ట్ చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే వ్లాగ్స్ ఏం పెట్టట్లేదు. వీక్లీ వన్స్ లేదా 2 weeksకి ఒక వ్లాగ్ అలా పెడుతున్నాను. నా ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అన్ని కుకింగ్ వీడియోసే ఉంటాయి. నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. డిఫరెంట్ ఫుడ్స్ కుక్ చేస్తాను, ఇంకా బేకింగ్ చేస్తాను. మేమైతే పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. పార్కింగ్ చూసారా, ఈ పార్కింగ్ ఎప్పుడు ఇలానే ఫుల్గానే ఉంటుందంట. ఎప్పుడు ఖాళీగా వీక్ డేస్లో కూడా ఖాళీ ఉండదంట. ఈ పార్కింగ్ నుండి మేము కిందకి వెళ్ళడానికి మాకు నియర్లీ ఒక 20 minutes టైం పట్టింది. ఈ పార్కింగ్లోనే టైం పట్టేస్తుంది. ఇంకా హ్యాపీ చూసారా ఎలా నుంచొని చూస్తున్నాడో. నేనైతే హ్యాపీ కోసం ఫ్రంట్ సీట్లో కూర్చోను, ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లల్ని ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టకూడదు. హ్యాపీని బ్యాక్ సీట్లో ఒక్కడనే కూర్చోపెట్టడానికి నాకు భయం. ఇంకా కార్ సీట్లో అయితే అస్సలు కూర్చోడు. అందుకే ఇంకా బ్యాక్ సీట్లో నేను హ్యాపీ కూర్చుంటాము. ఎప్పుడో చాలా రేర్గా ఫ్రంట్ సీట్లో కూర్చుంటాము. ఇప్పుడు మనం బయటకు వచ్చిన షాపింగ్ మాల్ అయితే ఇదే. చూసారా పైన అంతా పార్కింగ్. ఇది చాలా పెద్ద మాల్. దీనికి మించిన మాల్స్ కూడా చాలానే ఉంటాయి. మరాసి మాల్ అని, ఎవెన్యూస్ అని, ఇవి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాటిని కూడా నేను చూపిస్తాను వీడియోలో. ఇంకా హ్యాపీ చూసారా వాడు అక్కడే కూర్చుంటాడు.
ఇది నెక్స్ట్ డే కేక్ ఆర్డర్ ఇవ్వడం కోసం బేకరీకి వెళ్ళాము. నేను ఇక్కడ ఉన్న ప్రతి కేక్ ఎలాంటి థీమ్ కేక్ అన్నా నేను చేస్తాను. కాకపోతే నా దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేదు, అంతా ఇండియాలోనే వదిలేస్తాను. వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.